ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇటీవల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురైన ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లను ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలలందు జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టి విద్యార్థులకు గురుకుల పాఠశాల వారు పెడుతున్నటువంటి ఆహార పదార్థాలను పరిశుభ్రతను పరిశీలించేందుకు కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు సూళ్లూరుపేటలోని గురుకుల పాఠశాలకు ఆకస్మికంగా సందర్శించి అచట విద్యార్థినులకు సరిపడా వసతులు ఉన్నాయా లేవా అని పరిశీలించి వారికి పెడుతున్న ఆహారాలను వసతులను తనిఖీలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహించిన వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అలా శ్రద్ధ వహించని సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవంటూ కలెక్టర్ మీడియా ద్వారా గురుకుల పాఠశాల సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. ఇది బాగానే ఉంటుందా? లావు సన్న బియ్యం తింటారా? బాగా తింటారా? క్లీన్గా ఉండాలి. ఇదేమి 1000 మంది సరిపోదా? సరిపోదా? ఇంకా ఏం లేట్ అయింది కదా వండటం? వండని అర్లీగా ఏం పెట్టద్దు. అదేమి ఇది ఎన్ని రోజులు వాడారు? ఎప్పటి నుంచి వాడలేదు? ఎందులో వచ్చింది? 6 నెలలు వచ్చింది. అసలు ఒకసారన్నా వాడారా? ఎన్ని రోజులు వాడారు? తేవాలి, వాళ్ళే తేవాలమ్మా. తెలీదా మీకు అది? దే హ్యావ్ టు బ్రింగ్ ఇట్. పార్ట్ ఆఫ్ దర్ కాంట్రాక్ట్. తెలీదా మీకు అది? ఏ టీచర్ బాగా చెప్తారు? ఈరోజు మనము సూళ్లూరుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు ఇంటర్మీడియట్ కళాశాలకి వచ్చేస్తున్నాను. ఇక్కడ సుమారుగా స్టేట్లోనే ఇది వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ కమ్ కాలేజ్. 1050 పిల్లలు ఉన్నారు. ఫుల్ స్ట్రెంత్ పిల్లలు. ఎక్స్క్లూజివ్గా మనకి గర్ల్స్ స్కూల్ కమ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంది. ఇక్కడ మనకి పిల్లలందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు ఇక్కడ మనకి మిడ్ డే మీల్లో కూడా ఏదైతే భోజనం పిల్లలతో పాటు కలిసి చేయడం జరిగింది. భోజనం వరకు క్వాలిటీ అది బాగానే ఉంది, కానీ కిచెన్ ఇంకా కొంచెం హైజీన్గా ఉంటే బాగుందని ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఇబ్బంది ఉందనేది చాలామంది పిల్లలు చెప్తున్నారు. వాటర్ మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్స్లో వస్తుంది. సో అది కాకుండా ఆల్టర్నేట్ ఎట్లా వాటర్ సప్లై చేయాలనేది ఆల్రెడీ మా ఇంజనీర్స్ని కూడా పిలిపించడం జరిగింది. అదేవిధంగా మనకి శానిటేషన్ టాయిలెట్స్లో ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందని అంటే చేస్తున్నారు రెగ్యులర్గా. బట్ దానికి శానిటేషన్ కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుంది, ప్రిన్సిపల్ ఇదంతా. సో అది ఇంకా బెటర్గా ఎలా చేయాలని శానిటేషన్ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ స్కూల్లో 10th క్లాస్ గడిచిన సంవత్సరంలో కూడా 98% ఉత్తీర్ణత వచ్చింది. అంటే విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో. సో ఇయర్ 100%కి దే ఆర్ టార్గెటింగ్. అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలందరితో కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడ టీచర్స్ చాలా చక్కగా వీళ్ళకి పాఠాలు చెప్తున్నారు. కాకపోతే ఈ చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మనకి అవి మా లెవెల్లో మనం పరిష్కారం చేసుకొని జిల్లా యంత్రాంగం కానీ అదేవిధంగా స్టేట్ నుంచి రావాల్సినటువంటి
రిక్వైర్మెంట్స్ ఏదైనా స్టేట్ మనకి గురుకులం ఎవరైతే చూస్తున్నారో కన్సర్న్ హెచ్ఓడితో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఓవరాల్గా స్కూల్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా పారిశుభ్రత కొంచెం బెటర్గా ఉంటే పిల్లలకి ఎటువంటి వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా, మరీ ముఖ్యంగా ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాము మన జిల్లాలోనే, అదేవిధంగా మన న్యూజివీడ్, IIITలో, అనకాపల్లిలో, నాయుడుపేటలో ఈ వర్షాకాలంలో మనకి పిల్లలకి డయేరియా, వాంతులు, విరోచనాలు, డయేరియల్ ఎపిసోడ్స్ మనం చూడడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా టీచర్స్ అందరికీ ఇక్కడ వార్డెన్కి, శానిటేషన్ సిబ్బందికి కూడా కిచెన్ ఏరియా కానీ, డైనింగ్ ఏరియా కానీ, టాయిలెట్స్ కానీ పరిశుభ్రంగా ఉంచి బెస్ట్ ప్రాక్టీసెస్ అందరూ చేతులు అవి కడుక్కునే విధంగా అందరికీ ఒక అవగాహన అనేది కూడా కలిగించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫీల్డ్ విజిట్ ఇన్స్పెక్షన్లో ఇవన్నీ మనం చూడడం జరిగింది. ఇక్కడైతే టీచర్స్ మాత్రం చదువు అదంతా కూడా చాలా చక్కగా చెప్తున్నారు. ఇంటర్మీడియట్ పిల్లలకి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలకి ఇంకా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అనేది ఇంకా రాలేదని ఒక సమస్య చెప్పున్నారు. ఇప్పుడే మనము కన్సర్న్ హెచ్ఓడితో కూడా మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి ఆ సమస్యను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమహా షోరూం గొప్ప ప్రారంభం. సూళ్లూరుపేట శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం. ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది. ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి. శ్రీ విష్ణు యమహా షోరూం, ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, శ్రీరామ్ నగర్, నాయుడుపేట. సెల్ నంబర్స్ 88885585 and 9885618332. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.